ఎవరు నువ్వు? అడగకుండా పెట్టకుండా లోపలికొచ్చావు. అడుగుడా? నేనా? ఈ ఇంట్లో చెడు కూడా ఆడుకునేదాన్ని. పక్క తెలంగాణ ఆడబిడ్డని. పెద్ద ఆయనకి పని మనిషిని ఎరికనా? పేరు యాదమ్మ, ఊరు యాదాద్రి, జిల్లా యాదాద్రి భువనగిరి. సారు గుడికి పోతున్నా రా, నీకు లేట్ అయితది, జర ఇంటికాడకొచ్చి నజర్ పెట్టు అన్నాడు. అందుకే వచ్చుండా. నజర్ పెట్టమన్నారా? దేని మీద? మీ మీదనే. ఇష్కులోనే ఉంటున్నారా, జగడం పెట్టుకుంటున్నారా, సూటిపోటి మాటలు అనుకుంటున్నారా, మూతలు తిప్పుకుంటున్నారా? జర కనిపెట్టు యాదమ్మా అని నాకు డ్యూటీ వేసిండు. మీరు పని చెప్తే చేస్తా, పంచాయతీలు పెట్టుకుంటే పెద్ద సార్కి చెప్తా. ఇల్లుడుస్తా, అంట్లు తోముతా. మీరు కొట్లాడారనుకోండి, నేను నడిమిట్లకొస్తా. మావయ్య పెద్ద సీసీ కెమెరాని అరేంజ్ చేశారు. అవు మళ్ళా మీరు గీడ ఏం చేసేది పొల్లు పోకుండా సార్కి చెప్తా. సీసీతో పాటు పెద్ద స్పైనే అరేంజ్ చేశాడు. ఫ్రైలు కూడా చేస్తా, పులుసు కూడా పెడతా. అయిపోయాం, టోటల్ గా బుక్ అయిపోయాం. ఫినిష్. సాయి పెట్టనా? పెట్టు పెట్టు పెట్టు. తల పగిలిపోతుంది. అల్లం పెట్టనా, బెల్లం చాయ్ పెట్టనా, చక్కెరేసి పెట్టనా, సోంపేసి పెట్టనా? తల్లి, ఏదో ఒకటి, భారం తగ్గితే చాలు. పెట్టు. అయితే మిరియాలు తగిలిస్తా. వద్దు, నువ్వేం తగిలించొద్దు. మంట మంట చేస్తాం. నేనే పెడతాను, నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తాను. అమ్మమ్మా, అమ్మా నాన్న తాతయ్య ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా థ్రిల్లింగ్గా ఉందిరా అని తాతయ్య చెప్పారు. మొత్తానికి తాతయ్య తన ఆలోచనతో వీళ్ల మీద మైండ్ గేమ్ ప్లే చేసి బోల్తా కొట్టించారు. ఫిక్స్ మధు, అమ్మా నాన్న ఇంకా బయటపడలేరు. కలిసి ఉందాంరా అని ఒప్పుకునేదాకా ఇద్దరు వచ్చి తీరుతారు. అంతేనా? ఇంకా అనుమానమా? అన్నయ్య గారు పథకం వేశారంటే ఎంతటి వాళ్ళైనా ఉచ్చులో పడాల్సిందే, బోల్తా కొట్టి తీరాల్సిందే. తను ఇల్లు కదలకుండా ఎలా చక్రం తిప్పాడో చూడు. ఇక వాళ్ళు ఆయన దగ్గర ఎక్కువ సార్లు కలుస్తారు, అదే వాళ్ళు ఆటోమేటిక్గా లాస్ట్లో కలిసిపోతారు. తాతయ్య ఆట మొదలు పెట్టారు. ఎత్తు తర్వాత ఎత్తు వేసి ఊపిరాడకుండా చేసి చెక్ పెట్టేస్తారు చూడు. ఏంటి పదే పదే మీరు అరుపులు కేకలు డాన్స్ చేస్తున్నారు? కేకలా, అరుపులా? ఎక్కడా? మేం కేకలు వెయ్యలేదే. ఎందుకమ్మమ్మా అయిందానికి కాందానికి అబద్ధం ఆడతావు? అబద్ధాలా? నాది హరిశ్చంద్రుడిది ఒకటే గోత్రం తెలుసా? ఆహా, తమరు హరిశ్చంద్రుడు వారసురాలా? ఎస్, అవును. నీకేమన్నా అనుమానమా? సర్లే కానీ బుకాయిస్తున్నారు కదా, బుక్ అయినప్పుడు చెప్తాను. Yes. Yes. Yeah. రైట్ నౌ నాకు క్లారిటీ కావాలి. ఏ విషయంలో? మీ డాన్స్ అండ్ స్టాప్ ప్రోగ్రామ్, అరుపులు కేకలు విషయంలో. నువ్వేదో భ్రమలో ఉన్నావురా. మేం కేకలు వేయడం లేదు, డాన్సులు చేయడం లేదు. నన్ను చీట్ చేయాలని చూడకమమ్మా, నాకు ఫ్యాక్ట్ కావాలి అంతే. ఏం లేదురా, జస్ట్ ఫన్ అంతే. చెప్పాలా?
చెప్పక తప్పదా? ఎస్, చెప్పాలి. ఆ, చెప్పకపోతే మళ్ళీ నన్ను వెతుక్కునే పరిస్థితి వస్తుంది. దమ్కి ఇస్తున్నావా? దమ్కి కాదు, నిజంగానే చెప్తున్నా. నాకు కోపం తెప్పించొద్దు. కోపం వచ్చేదాకా చెయ్యొద్దు. చెప్పకపోతే నేను చెప్పిందే చేస్తా. ఏం లేదురా, నిన్నేం ఇబ్బంది పెట్టం. చెప్తాం గాని నువ్వు మాత్రం అమ్మకు చెప్పొద్దు. చెప్పను, చెప్పండి. శివ అంకుల్ చిత్ర గారు లవ్ లో పడ్డారు. ఎస్, మాకు పక్కా సమాచారం వచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళ లవ్ లో పడితే మీరెందుకు ఇంత ఎగ్జైట్ అవడం, ఎంజాయ్ చేయడం? ఈ విషయం నా దగ్గర దాచడం ఎందుకు? చెప్దాం అనుకున్నాం, ఇంతలో హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోయాం. అంతేనా? అంతే. రేయ్, వాడికి నిజం చెప్పొచ్చు కదరా. టైం ఉందమ్మా, టైం ఉంది. వాడు ఒకటైన తర్వాత పెద్ద సెలబ్రేషన్ చేద్దాం. అప్పుడు ఈ సీక్రెట్ వాడికి ఓపెన్ చేద్దాం. ఆ శుభదినం ఎప్పుడొస్తుందో? బండి పట్టాలెక్కిందిగా, వచ్చేస్తుందిలే. ఎస్, తప్పకుండా ఆ బండి మనం అనుకున్న గమ్యం చేరి తీరుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అస్సలు అర్థం కావడం లేదు. వీడు వార్త అని ఊరించి డబ్బు అడగడమే గాని ఏది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. చెప్పిన పని చేయడు. నేను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ నాకు సమాచారం ఇవ్వడం లేదు. ఛ! జనని గుణ ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? ఎలా ఎలా తెలుసుకోవడం? నేను వాయిస్ మార్చి మాట్లాడినా గుణ జనని కనిపెట్టేస్తారు. నాకు ఈ విషయం తెలిసిందంటే అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఒక్కటైపోయినా ఆశ్చర్యం లేదు. కానివ్వను. ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళని విడదీయాలి. అప్పుడే కదా నేను సక్సెస్ అయ్యేది.